సూర్య టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించలేదు. రెడ్ బుక్ లో భాగంగా లోకేష్ ఇదంతా చేస్తున్నారు. అధికారంలో ఎవరికీ శాశ్వతం కాదు. ఢిల్లీలోని వైఎస్ జగన్ వ్యాఖ్యలు. Kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings, now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. Now if we don't question this, being part of democracy, can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, the national media especially, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed. Have a look at them and then ask yourself, is this what we want from democracy? You have various photographs what are being displayed where in broad daylight people are being hacked to death, where you have photographs and video clippings displayed. గత 5 ఏళ్ల విధ్వంసపు పాలనకు ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీ. గత జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి అరాచక పాలన గురించి ప్రజలకు చెప్పే బాధ్యత మనపై ఉంది. సీఎం చంద్రబాబు ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అది వచ్చినప్పుడు మనం గాని జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు. ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసిన అవుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నిన్నే విష్ణు కుమార్ రాజు గారు అడిగారు, ఇప్పుడు కూడా ఎట్లా వేశారు ఓట్లని. ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకే చాలా సార్లు చర్చ చేశాం. ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్లలో మనం చూసాం. ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో అందరికీ అర్థమయ్యేట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా. మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ కావాలని మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఈ 7 వైట్ పేపర్స్ గానే మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ రోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది. గెలిచిన తర్వాత అఖండ విజయం, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. కేంద్రంలో నిన్న బడ్జెట్ లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
తాడేపల్లిగూడెం నందమూరి గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది, 16,000 కొంతమంది చెప్తున్నారు. అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్లలో నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. బీహార్లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నారు. 25 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1,00,000 కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది 15,000 కోట్లు. మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ 5 ఏళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఉన్న భరోసా కూడా పోతుంది. బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం. బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం? అమరావతికి ఇచ్చే 15,000 కోట్లు మొత్తం బాధ్యత కేంద్రానిదే. రాష్ట్రంపై రూపాయి భారం పడదు, మొత్తం కేంద్రమే కట్టుకుంటుంది. బీజేపీ ఎంపీలు పురంధరేశ్వరి, సీఎం రమేష్. కొంతమంది మీడియా ప్రాజెక్ట్ అంటే మొత్తం కేంద్రం భరిస్తుంది మేడం, కొంతమంది మీడియా ఇది లోనా ఏంటి అంటారు. ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 100% గ్రాంట్. ఇందాక ప్రెస్ మీట్ లో ఆర్థిక మంత్రి గారు అయితే వివిధ ఏజెన్సీల ద్వారా రుణ సదుపాయం అది వాళ్ళ వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముందు నుంచి కూడా సావరెనిటీ ఎవరు? కేంద్రం. అంటే రీపేమెంట్ ఎవరో ఒకరైతే చేయాలి. వాళ్ళు చూసుకుంటారు. నో, బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి. ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే రియాక్ట్ అవును అంతే కదా. ఆఫ్టర్ 15,000 crores ఆఫ్టర్ 15,000 crores కాకుండా అది కూడా కల్పిస్తాం. ఆఫ్టర్ 15,000 crores. సో మొత్తానికి అయితే ఏపీ మీద అయితే భారం పడదు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కూడా రుణాలు అన్న కాదు క్వశ్చన్ ఆన్సర్ గా చెప్పారు ఇందాక ప్రెస్ మీట్. No, but still, the center will take the responsibility. జేపీ పవర్ వెంచర్ లిమిటెడ్ అశాస్త్రీయమైన ఇసుక అక్రమ మైనింగ్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో ఏ ప్రశ్నకి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేపడుతున్నటువంటి అశాస్త్రీయ ఇసుక మైనింగ్ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. పర్యావరణ క్లియరెన్స్ అనుమతులు షరతులను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఉల్లంఘించిందన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ నదీ తీరాల్లో భారీ పర్యావరణ క్షీణత వాటిల్లేలా 2016 స్థిరమైనటువంటి ఇసుక మైనింగ్ నిర్వహణ మార్గదర్శకాలు కింద సమకూర్చిన విధంగా మానవ శ్రమ విధానాన్ని బదులుగా యాంత్రీకరణ విధానాన్ని జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వినియోగించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. డి ప్రశ్నకు అధ్యక్ష, ప్రకాశం జిల్లా 13.6 కోట్లు, అనంతపురం జిల్లా 5.34 కోట్లు, డిఎంజీఓల ద్వారా 19 కోట్లు డిమాండ్ నోటీసులకు మెస్సర్స్ జేపీవీఎల్కు జారీ చేయడమైంది. చెన్నైలోని గౌరవ ఎన్జీటీ యొక్క ఓఏ నెంబర్ 152/2021 ఎస్జెడ్, ఓఏ నెంబర్ 53/2022 ఎస్జెడ్ అండ్ ఓఎం నెంబర్ 187/2021 మరియు 2023లో గౌరవ సుప్రీంకోర్టు యొక్క సివిల్ అప్పీల్ నెంబర్ 4091, 4093 నందు అక్రమ ఇసుక మైనింగ్ నిర్వహించినందుకు మెస్సర్స్ జేవీఎల్ పై పెండింగ్ కోర్టు కేసులున్నాయి.
అంతేగాక శాటిలైట్ ఇమేజెస్ టెక్నిక్లను వినియోగించి మెసర్స్ జేపీవెల్ చేపట్టిన అక్రమ మైనింగ్ పూర్తి విస్తీర్ణాన్ని అంచనా వేయాలి. ఆ ప్రకారంగా ఈ అధ్యయనాలు చేపట్టడానికి ఎన్ఆర్ఎస్సి, ఏపీ, ఎస్ఏపి వంటి ప్రముఖ ఏజెన్సీలను సంప్రదించడం అవుతున్నది. తనిఖీల్లో కనుగొన్న అంశాల ఆధారంగా మెసర్స్ జేవీఎల్ పై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవ సహిత ఆషాఢ మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ సూర్య చక్రధరరావు తెలిపారు. మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఆడి కృత్తిక సందర్భంగా మరి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఈ నెల 27/7/2004 నుండి 30/7/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 27వ తారీఖున పుణ్యావసనం, పంచగవ్యం, విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. తదనంతరం వాస్తవము, అంకురార్పణ వరే కార్యక్రమాలతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మళ్ళీ 28/7/2024లో మళ్ళీ గోపూజ, కుంభారోహణ, ఏకాదశ ద్రవ్యోష, అనాభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి. 29వ రోజున ఆషాఢ బహుళ నవమి రోజున సుప్రభాత సేవ, సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం అనుష్ఠానం, పవిత్ర జల ప్రోక్షణ, పూర్ణావతి, వేదాశీర్వచనం, నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. అలాగే 30వ రోజున మరి ఈ కార్యక్రమంలో స్వామివారికి శాకాంబరి అలంకారంగా స్వామివారి ఆషాఢ కృతిక మహోత్సవాల్లో భాగంగా మరి ఆషాఢ మాసం సందర్భంగా ఈ యొక్క కాయగూరలతోటి స్వామివారిని కూడా వివిధ ఆకృతులతోటి అలంకరించడం జరుగుతుంది. తదుపరి ఆషాఢ కృతికలో భాగంగా ఈ యొక్క అన్న సమర్పణ సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ యొక్క సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. అది 30వ తారీఖున కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క కార్యక్రమాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.